Hi, sir. How are you? Good, top of the world. Fantastic. సో న్యూయార్క్‌లో రెంట్ ఫ్రీజ్ అనే పాలిసీ తీసుకొచ్చారు గదా! సో అవును. ఈ రెంట్‌ని ఫ్రీజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? ఎందుకు రియల్టర్స్ అక్కడ తెగ భయపడిపోతున్నారు. రెంట్ ఫ్రీజ్ చేయొద్దు అట్లా ఇట్లా అని కొంచెం ఆందోళన మొదలైంది అప్పట్లో. ఇప్పుడు ఏదైనా కొత్త పాలసీ పెడితే హ్మ్. నేను స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు హ్మ్. బయోమెట్రిక్ ఇంట్రొడ్యూస్ చేశారు. హ్మ్. నేను ఎంప్లాయీస్ సరిగ్గా రావట్లేదు. 11:30కి వస్తున్నారు. 10:30 బయోమెట్రిక్ అందరూ ఎగ్నెస్ట్ అయ్యారు. హ్మ్. కానీ ఇప్పుడు అందరూ అదే వాడుతున్నారు. ఏ ఆఫీస్‌కెళ్ళినా బయోమెట్రిక్ చిన్న 10 మంది ఉన్నా బయోమెట్రిక్ ఉంటది. అవును. ఎనీ సిస్టమ్ విచ్ ఈస్ గుడ్, ఎనీ లా విచ్ ఈస్ ఫ్లోటెడ్, ఎనీ సిస్టమ్ విచ్ ఇనిషియల్‌గా కొన్ని కష్టాలుంటాయి. రియాలిటీ బయటకొస్తది. బట్ టుడే హ్మ్. ఆయన 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ముందు పెట్టిన సిస్టమ్ కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నారు. అవును. సో, ఇక్కడ ఈ రెంట్ ఫ్రీజ్ న్యూయార్క్‌లో ఏదైతే చేశారో దట్ విల్ హావ్ డెఫినెట్‌లీ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్ట్రాంగ్ రెంట్ కంట్రోల్ అండ్ రెంట్ స్టెబిలైజేషన్. ఇది ఈ రూల్స్ పెట్టి రెంట్ ఫ్రీజ్ పెట్టినందువల్ల దేర్ ఇస్ ఎ హ్మ్. కంట్రోల్ కమాండ్ ఓవర్ ది ఓనర్ ఆర్ ద ల్యాండ్‌లార్డ్. అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు రెంట్లు పెరగకూడదు, పెంచకూడదు అంటున్నాం. అండ్ హ్మ్. లాంగ్ టర్మ్ టెనెంట్స్‌కి ఎక్కువ యూజ్‌ఫుల్. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా లా తీసుకుంటే అక్కడ సెనేట్, మేయర్ ఎవరో ఉంటారు గవర్నరు. తీసుకున్నప్పుడు హ్మ్. పబ్లిక్ ఇంట్రెస్ట్ పెట్టి తీసుకుంటారు. అవును. ఐడియల్ కండిషన్ తీసుకుంటారు. ఇప్పుడు మన బజాజ్ లేతే బైక్ యమహా బైక్ ఏదో అది బైక్ ఉందనుకోండి. 90 కిలోమీటర్స్ ఐడియల్ అంటాడు. రోడ్డు మీదకి వస్తే హ్మ్. 90 కిలోమీటర్స్ వస్తదా లీటర్‌కి? రాదు. మరి ఎందుకు ఇస్తున్నాడు? ఆయన ఏమంటాడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. టెస్ట్ టేబుల్ పెట్టి వీలు తిప్పితే 90 కిలోమీటర్స్ వస్తది. రోడ్ మీదకి వెళ్తే 60 కిలోమీటర్లు వస్తది. అవును. అవునా కదా! అండ్ మరి లెట్ అస్ టాక్ అబౌట్ ద మీడియాలో ఉన్నాం కాబట్టి లెట్ అస్ టాక్ అబౌట్ ది ఫ్యాక్ట్స్. ట్రూ. ట్రూ. ఎక్కడ సార్ ట్రాఫిక్‌లోకెళ్తే 20 కిలోమీటర్లు గూడా రాదు అండ్ ఇప్పుడు సరిగ్గా. ఎవరు బైకులు వాడట్లేదు. అక్కడైతే టెస్లా కార్లు ఇవన్నీ అవుతున్నాయి. మన దగ్గర ఇంకా అవును. అక్కడక్కడ సైకిల్ కనిపియట్లేదు. బైకులు హ్మ్. కనిపియట్లేదు. మారుతి 800 కనిపియదు. అంతా సీడీ, బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి ఇవే ఉన్నాయి. సో, అవును. అదొక కండిషన్. సో, హ్మ్. లాంగ్ టర్మ్ టెనెంట్స్ ఇప్పుడు కొత్తగా మారరు. గవర్నమెంట్ జాబ్ ఒక్కడే ఉంటది. అదే ఉంటాడు. 10 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల ముందు అదే ఇంట్లో ఉంటాడు. అదే హ్మ్. మనిషి. ఫ్యామిలీ ఏజ్ అవుతుంటది గానీ ఇల్లు మాత్రం మారరు. కొనుక్కోలేరు. మనకొచ్చే కండిషన్స్ వల్ల. అప్పుడేమవుద్ది సో, ఇదంతా ఏంటంటే టెనెంట్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలాగా అనేది ఓకే. ఈ పాలిసీ పెట్టారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ జనరల్‌గా కొత్త బిల్డింగ్ మీద ఆసక్తి ఎక్కువ చూపిస్తారు. ఎందుకంటే ఓకే. పాత బిల్డింగ్ లైఫ్ అయిపోయి డిప్రిషియేషన్ స్టార్ట్ అయిపోతది. ఇప్పుడు ఒక కారు ఉందనుకోండి. మీరు కారు ఇవాళ మీరు బెంజ్ కార్ కొనుక్కున్నారు. మీ కంపెనీ ఇన్సెంటివ్ ఇచ్చింది. రూ. 1,00,00,000 సంఖ్య ఇచ్చి బెంజో ఏదో మంచి కారు కొనుక్కున్నారు. 10 హ్మ్. సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుందండి? హ్మ్. జీరో. బుక్ వాల్యూ ఇస్ జీరో. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 10% డిప్రిషియేషన్ పోతది. హ్మ్. 10 ఇయర్స్ ఇంటూ 10 100%. తర్వాత కారు పనిచేస్తే నీ అదృష్టం. పనిచేయకపోతే నీ దురదృష్టం. అందుకని గవర్నమెంట్ ఇప్పుడు ఇంతకుముందు 15 సంవత్సరాలు ఉండేది ఆర్‌టీఓ రూల్‌లో 15 సంవత్సరాల కంటే ఎక్కువైతే వాడకూడదు. ఇప్పుడు 10 ఇయర్స్ చేస్తారంటారు రాను రాను. బాబోయ్! ఎందుకంటే ఎస్పెషల్లీ స్కూల్ బస్సులు ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యి చాలా యాక్సిడెంట్లు, కంట్రోల్ తప్పడం అవన్నీ అవుతున్నాయి. హ్మ్. సో, ఫ్యూచర్‌లో ఈ ఓల్డ్ బిల్డింగ్స్ డిమాండ్ తగ్గుతది. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల ఫ్లాట్‌కెళ్లారనుకోండి అమీర్‌పేటలో ఒక పెద్ద స్ట్రాంగ్ బిల్డర్స్ నంబర్ 1 బిల్డర్ ఒక అపార్ట్మెంట్ కట్టారు. హ్మ్. ఆ అపార్ట్మెంట్ ఇప్పుడు ఎళ్తే ఎళ్ళలేరు. ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోద్దో తెలీదు. ఓహ్ మై గాడ్! హ్మ్. 40 ఇయర్స్, 30 ఇయర్స్ అయిపోయింది. కలకట్టా ఎళ్లారంటే ఆ బిల్డింగ్ మెయిన్ సిటీలోని బిల్డింగ్‌లు ఎలా అమ్మో! మామూలుగుండదు సార్ కోల్‌కతా అసలు. ఏంటో పెద్ద సిటీ అంటారు గానీ, అంటే అదే పురాతన సిటీ ఇంకా అది. బిల్డింగ్స్ అందుకనే మామూలు భయం. కలకట్టా ఎళ్తే మెట్రో అని ఉంటది. అండర్ లైన్ మెట్రో కూడా ఉంటది. ట్రామ్స్ హ్మ్. అని ఉంటాయి. మన ట్రైన్ లాగా ఉంటది. బట్ లోకల్ రోడ్ మీద తిరుగుతది. అవునవును. కానీ ఎస్ప్లేన్ అది ఎస్ హోటల్స్ కూడా దారుణంగుంటాయి సార్ కోల్‌కతాలో. అంటే వెరీ కొన్ని ఏరియాలో చెన్నైలో కూడా అంతే ఉంటది. ముంబైలో కొన్ని ఏరియాలో ఎళ్తే అది ఎప్పుడెప్పుడు పోతే అంటే ఇండియన్ మూవ్‌మెంట్ పడిపోవచ్చు. అదే. కొంచెం ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి బాగా. అదే ఓల్డ్ స్ట్రక్చర్ అదే సో, ఈ ఫాలో రెంటల్ అవుతారు. ఫ్రీజ్ పాలిసీ వల్ల సమ్ హ్మ్. ఇన్వెస్టర్స్ ఆర్ లుకింగ్ ఫర్ లగ్జరీ సెగ్మెంట్. ఎందుకంటే లగ్జరీలో కాంపిటీషన్ ఉండదు. హ్మ్. ఇప్పుడు బేసిక్ మోడల్‌లో కాంపిటీషన్ ఉంటది.
అదే. అదే. ఈ ఊరికే రెంట్లు పెంచుతున్నారు గాబట్టి ఎళ్లి ఒక కొత్తిల్లు కొనుక్కుందామనో ఇప్పుడు దూరం లేకపోతే ఇప్పుడు ఇంకో ఏం చేస్తున్నారు మరి హ్మ్. హైదరాబాద్‌లో ఏం చేస్తున్నారు? పీపుల్ ఆర్ గోయింగ్ తెల్లాపూర్, కొల్లూరు, పటాన్‌చెరు, సంగారెడ్డి, షాద్‌నగర్ దాకా ఎళ్ళిపోతున్నారు. ఇది ట్రూ. అక్కడి ట్రూ. నుంచి ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత 10 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్ డ్రైవ్. ఇక్కడ హ్మ్. అంత రెంట్ కట్టే బదులు అక్కడ హాఫ్ రెంట్‌కి దొరికిపోద్ది అదే సైజు. అవును. పొల్యూషన్ ఫ్రీ. సో, ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ ఎప్పుడు తీసుకున్నా ఒక కన్జ్యూమర్‌ని, ఒక టెనెంట్‌ని, ఒక ఓనర్‌ని, అందరిని దృష్టిలో పెట్టుకొని ఐడియల్‌గా అంటే ఏంటి ఇప్పుడు మీరు రెంట్‌లు ఎలా పెంచుతారు అనేది ఒక స్టాండర్డ్ నార్మ్ అంటూ ఏం లేదు. హ్మ్. కొంతమంది ఫర్నిచర్ ఇచ్చినోడికి ఒక రూలు, ఫర్నిచర్ లేనోడికి ఒక రూలు. బేర్ ఇచ్చినంటే మొత్తం అన్నీ ఆడే తెచ్చుకోవాలి. ఇప్పుడు హ్మ్. ఈళ్ళేం చేస్తారు ఓనర్స్ పెట్టమంటే పెడతారు. దానికైన క్యాపిటల్ 5,00,000 అయితే దాని మీద ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు. అంటే 5,00,000కి నెలకు 2% ఏస్తారు. ఒక 5,000, 10,000 పెంచేస్తారు. ఓకే. కొన్నాం. మాకు వేస్ట్ అంటాడు. అదే టెనెంట్ పెట్టుకున్నాడనుకోండి. టెనెంట్ ఎళ్ళినప్పుడు తీసుకెళ్ళలేడు. ఇంకో దగ్గర పనిచేయదు ఒక సెటప్ బీరువా గాని, రాక్స్ గాని, కబోర్డ్స్ గాని. ఇక్కడే వదిలేసి ఎళ్ళాలి. వదిలినందుకు డబ్బులియ్యరు. లేదా త్రో అవే హ్మ్. ప్రైస్ ఇస్తారు. 10 ఇయర్స్ అయిపోయింది కదా! వాల్యూ పడిపోయిందని. అంటే దేర్ ఆర్ సో మెనీ ఇంటర్నల్ చిన్న తీగ లాగితే డొంక కదిలిందనే సామెత ఉంది. సో, సో మెనీ ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. అది మనం అన్నీ అడ్రెస్ చేయలేం. కొంతవరకు అడ్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే. సో, అందుకని రియల్ ఎస్టేట్ పైన ఇది ఎఫెక్ట్ పడుతుందంటారు. పడతది. తర్వాత హై టర్నోవర్ ఉంటే లో రెంట్స్ ఉంటే రియల్ ఎస్టేట్ బాగుంటది. ఎందుకంటే ఎక్కువ మంది కడతారు, ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు నరీమన్ అవును. పాయింట్ అని ఉంది. నరీమన్ పాయింట్‌లో ఎంత అమ్మారు మన ల్యాండు? 835,00,00,000 40,00,00,000 పర్ ఏకర్. అమ్మ బాబోయ్! నా ఏంటి సార్ అసలు? 3 నా 4 ఎకరాలు 3,300,00,00,000 కొన్నారు. 4+2 ఎక్కడది? నరీమన్? పాయింట్ బొంబాయి. బాంబే. అమ్మో! మనది 177 చాలా ఎక్కువ అనుకున్నాం. అవును. 1000,00,00,000 అయిపోద్దేమో ఇంకా ఒక ఎకరం మన ఇప్పుడు ఉన్న హైదరాబాద్‌లో ఏరియా. నాకు తెలిసి నెక్స్ట్ ఆక్షన్ పెట్టినప్పుడు 250,00,00,000 అవుతది. అది బాబోయ్! ఆర్టిఫిషియల్ అయిపోయి గాని బట్ పీపుల్ ఆర్ బయింగ్. ఎంఎస్ఎల్ ఫార్మా కంపెనీ కొన్నది మన దగ్గర. అవును. కోకాపేట అదేంటది? కాదు. రాయదుర్గం, నాలెడ్జ్ సిటీ. రాయదుర్గం. నాలెడ్జ్ సిటీలో. హ్మ్. సో, అట్లా ఏంటంటే డిఫరెంట్ కేసెస్‌లో డిఫరెంట్. ఈ లగ్జరీ సెగ్మెంట్ మైండ్ సెట్ మారిపోతుంది. రిచ్ పీపుల్ ఎప్పుడు ఎక్కువ రెంట్ పే చేసేవాడు ఎక్కువ అమ్యూనిటీస్ అడుగుతారు. ఓనర్స్ ఎంత తక్కువ ఇస్తే బెటర్ అనుకుంటారు. ఇప్పుడు ఫెదర్‌లైట్ అనే ఒక కంపెనీ ఉంది. గోద్రేజ్ అనే కంపెనీ ఉంది. ఇవి చాలా కాస్ట్‌లీ ఉంటాయి. లోకల్ నాంపల్లికి వెళ్తే 50% రేట్ కంటే తక్కువలో దొరికిపోతాయి. 30, 40%కే. బట్ అది ఎంతకాలం పనిచేస్తుంది? గోద్రేజ్ ఇప్పుడు 10 ఇయర్స్ అంటే ఇప్పుడు అల్మారా అంటే ఇండియా మొత్తం గోద్రేజ్. అవును. చాలా కంపెనీలొచ్చాయి. గోద్రేజ్, అల్మారాస్ అంటేనే బ్రాండ్. ఇప్పుడు గోల్డ్ తనీష్ కంటే టాటా కంపెనీ. హ్మ్. అట్లా బిర్లాస్, 3BZ, త్రిభువన్ దాస్‌జీ జవేరి ఏదో ఉంది. హ్మ్. మార్కెట్‌లో అందరికంటే రేట్ ఎక్కువ ఉంటది. బట్ ఆ క్వాలిటీ ఈజ్ అష్యూర్డ్. ఓకే. మనకి గోల్డ్‌లో మోసం చేస్తే మీకు తెలీదు. నాకు కాంపోజిషన్ లేటెస్ట్ మెషిన్స్ వచ్చేసాయి. కాంపోజిషన్ కూడా చెక్ చేస్తారు. సిల్వర్ ఎంత, అల్యూమినియం ఎంత, కాపర్ ఎంత, గోల్డ్ ఎంత చెప్పుకోవచ్చు. కనుక్కోవచ్చు. హుహు. అది ఉండేది కాదు. ఇప్పుడు వి కెన్ చెక్. ఓకే. 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 పెట్రోల్ ఏదైనా డైల్యూట్ చేస్తే కూడా తెలిసిపోతది మనకి. కొంతమంది కిరోసిన్ కలిపేశారు అప్పట్లో. కిరోసిన్ చీప్ కాబట్టి. ఇంజిన్స్ పాడైపోయాయి. వాటర్ గూడా కలుపుతారు. ఆ! కిరోసిన్ కలుపుతారు. రోజు న్యూస్ వస్తూనే ఉన్నాయి సార్. అసలెందుకు అలా చేస్తున్నారో అర్థం అంటే కాదు. మీడియా బండ్లు వాళ్ళు కొంత బండి మీడియా వాళ్ళు కొంత బైక్స్ భయపడుతున్నారు. మీడియా ఉన్నందువల్ల కొంత భయపడుతున్నారు కొంతమంది. ఎందుకంటే పబ్లిక్ చేసేస్తున్నారు కాబట్టి. అట్‌లీస్ట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా కొంత భయపడుతున్నారు. అంటే అది అది కూడా ఎప్పుడు ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఆ ముందు మోసం అలాగే అనేది ఆగట్లేదెక్కడ. అవును. అట్లనే ప్రాపర్టీ వాల్యూస్ కూడా రెగ్యులేట్ చేస్తున్నారు దీనివల్ల. ఇప్పుడు నేను ఇప్పుడు ప్రాపర్టీ కొన్ని 4 పర్పస్‌లు అని చెప్పాను మీకు లాస్ట్ టైమ్ వీడియోలో. ఒకటి ఉండడానికి. రెండోది ట్రేడింగ్. మూడోది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఆర్‌ఓఐ రెంటల్ ఇన్‌కమ్. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రెంటల్ ఇన్‌కమ్ తీసుకున్నాం. మీరు రెంటల్ పెంచితే సేల్ రేట్ పెరిగిపోద్ది. హ్మ్. ఇప్పుడు సపోజ్ మీకు రూ. 1,00,00,000 పెట్టి కొన్నారు. 25,000 రెంట్ వస్తది. హ్మ్. మీరు రెంట్ 50,000 ఇస్తున్నాడనుకోండి 2,00,00,000 అయిపోద్ది వాల్యూ. అన్నెసెసరీ ఓకే. హైప్. మన ఓకే. అబ్బాయిని ఫ్లర్ట్ చేస్తాం కదా! ఆర్టిఫిషియల్ హైప్. అంటే రెంట్ వస్తుంది కాబట్టి కొంతమంది అదేమంటారు 5,00,00,000 ప్రాపర్టీకి 5,00,000 రెంట్ వస్తుంది. సో, హ్మ్. 10,00,00,000 చెప్తాడు. మార్కెట్ స్టాండర్డ్ ఏంటి కమర్షియల్‌లో 6-8%, రెసిడెన్షియల్‌లో 2-3%. కానీ సో నీకు లక్కీగా టెనెంట్ దొరికాడు ఒక బకరా. డబుల్ రెంట్ తీసుకుంటున్నా. అప్పుడు నా వాల్యూ పెరిగిపోతది. అది కూడా కంట్రోల్ చేస్తారు. ఓకే.
సో ఇవన్నీ దీస్ ఆల్ సో పాయింట్స్. ఇది ఈ రెంట్ ఫ్రీజ్ వల్ల బయర్స్ మార్కెట్ ఉంటదన్నమాట కొన్నాళ్ళ పాటు న్యూయార్క్‌లో. బయర్స్ ఉంటారు. సెల్లర్స్ రీజనబుల్ ఉంటే సెల్లర్స్ కూడా ఉంటారు. ఇట్ ఆల్ ఓకే. డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ ప్రైసింగ్ యువర్ ప్రొడక్ట్. ఓకే. ఓనర్ అనుకోండి, ఇట్స్ ఓనర్ బిల్డింగ్ కట్టినప్పుడు ప్రాజెక్ట్ చేస్తే బిల్డర్ షేర్ ఉంటుంది, ఓనర్ షేర్ ఉంటుంది. బిల్డర్ ఇమీడియట్గా అమ్ముకుంటాడు, ఎందుకంటే బ్యాంకులో అప్పు తెచ్చి యూనివర్సిటీ ఫండ్స్ తెచ్చి కడతాడు అండ్ రిటర్న్ చేయాలి. ఓనర్కి ₹10 ల్యాండ్ ఈరోజు ₹1,00,000 అయిపోయింది, ₹1,00,00,000 అయిపోయింది. ఏం ప్రెజర్ ఉంటుంది? అవును. కాబట్టి వాళ్ళు ప్రెజర్ పెట్టుకుంటే హోల్డ్ చేస్తారు, ఒకవేళ అమ్మినా కొద్ది తక్కువగా అమ్ముతారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్. స్టేట్ టు స్టేట్, కంట్రీ టు కంట్రీ, ప్లేస్ టు ప్లేస్ మారుతుంది. ఫ్లోర్ టు గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఒకటి ఉంటుంది, టాప్ ఫ్లోర్ అయితే ఒకటి ఉంటుంది, రీటైల్ అయితే ఒకటి, కమర్షియల్ అయితే ఒకటి, రిసార్ట్స్ అయితే ఒకటి, ఎంటర్టైన్మెంట్ అయితే ఒకటి, రిక్రియేషన్ అయితే ఒకటి. సో ఎవ్రీ సెగ్మెంట్ హ్యాస్ ఎ డిఫరెంట్ హెడ్డింగ్. ఇట్ ఆల్ డిపెండ్స్. కొన్ని ఇప్పుడు జూబ్లీహిల్స్ బంజారాస్ ₹300-400 పర్ స్క్వేర్ ఫీట్ రెంట్, గ్రౌండ్ ఫ్లోర్ ₹400-300 పర్ స్క్వేర్ ఫీట్, 12 ఇంచ్ బై 12 ఇంచ్. ఎన్ని స్క్వేర్ ఫీట్ తీసుకుంటామండి మనం? గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్వేర్ ఫర్నిష్ ఆఫీస్ ₹100 నుండి ₹200 ఆఫీస్ స్పేస్, హై రైజ్ టవర్స్లో. బట్ అంబియన్స్ ఉంటుంది. ఆఫీస్లో కూర్చుంటే, ఇప్పుడు మీ ఆఫీస్ కూర్చుంటే వర్క్ చేయాలనిపిస్తుంది. కొన్ని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అసలు వెళ్ళబుద్ధి కాదు మనకి. అవును. అవును సార్. సో దిస్ ఆల్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద ఇంపాక్ట్ ఆన్ రియల్ ఎస్టేట్కే పడుతుంది. బిజినెస్ పెరిగినా, బిజినెస్ తగ్గినా. బట్ జనాలు, పబ్లిక్ తెలుసుకోవాల్సిన ఆడియన్స్, రియల్ ఎస్టేట్ ఈజ్ పార్ట్ ఆఫ్ రోటీ కపడా మకాన్. రియల్ ఓకే. ఎస్టేట్లో ఎదగాలంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ అత్యాశ అయితే కూడా నేను భరిస్తాను. అత్యాశ దురాశ అయింది అనుకోండి, అవుట్. కరెక్ట్. కరెక్ట్. దురాశ దుఃఖానికి సేటు. అందుకని రియల్ ఎస్టేట్ ఎప్పుడు డౌన్ అవుతుంది. మీరు చాలా, మీ మీడియాలో యాంకర్స్ చాలా మంది అడుగుతారు నన్ను. నేను 30-40 ఛానల్స్ మాట్లాడుతుంది సార్, మార్కెట్ పడిపోయింది అంట, టమాల్ అయిపోయింది, జీరో అయిపోయింది. ఎలా పడిపోతుంది? పబ్లిక్ పెరుగుతుంది. హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్ ఎవరు ఇప్పుడు? మనమే. మనం హమ్ కిసీసే కమ్ నహీ. డయాబెటిక్స్లో అంతే ఉన్నాం, క్యాన్సర్లో అంతే ఉన్నాం, బీపీలో మనమే, అన్నిట్లో నెంబర్ 1 మనమే ఉండాలి. మంచి అయినా చెడు అయినా. చైనాని బీట్ చేసాం. చైనా మనకంటే స్పీడ్, వాళ్ళు కంట్రోల్ అయ్యారు, మనం ఎక్స్పాండ్ అయ్యాం. అవును. అవును. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు కూడా అయితే బయర్స్ మార్కెట్ ఉంటుంది, లేదా సెల్లర్స్ మార్కెట్ ఉంటుంది. వన్ కాయిన్ బొమ్మ బొరుసు, హెడ్ అండ్ టైల్. సో లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్లో సెల్లర్స్ మార్కెట్, ట్రూ. ట్రూ. ఇప్పుడున్న గవర్నమెంట్లో బయర్స్ మార్కెట్. మళ్ళీ మారుతుంది. కొంత ట్రెండ్ సెటిల్ అయిపోయి రేవంత్ రెడ్డి గారు మంచి పాలసీ తీసుకుంటే ఇది కూడా మారుతుంది. ఆల్ డిపెండ్. గవర్నమెంట్ పాలసీస్ ఆల్సో విల్ యాక్ట్. యుఎస్ ఎకానమీ ఆల్సో విల్ ఇంపాక్ట్. టాక్సేషన్ విల్ ఇంపాక్ట్. యుద్ధాల వల్ల ఇంపాక్ట్. ఇవన్నీ రీజన్స్ ఫర్ గ్రోయింగ్ ఆర్ నాట్ ఇంక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్. ఫ్యాంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్గా, చాలా పేషెన్స్‌తో మా వ్యూయర్స్‌కి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసారు. సో ఇంకొకరు డౌట్ కూడా అడగరు ఐ థింక్. అంత చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై. థ్యాంక్ యూ అమ్మా.